వాడు ఎలా ఉన్నాడు? స్కూల్కి అయితే వాడు స్కూల్ ఇస్తే వాళ్ళు లేపుతాం. అది ఇంకా పడుకొని ఉన్నాడు, ఇంకా లేదు. హ్యాండ్లు పని చేద్దాం, వాడు చేస్తాడు. ఏం చేసుకుంటాం, ఆడలేస్తాం. మా మా ఏమైంది రాఘవ? ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు? ఎందుకు వ్యాఖ్య చేసినావా? మంచిగా నిద్ర వస్తుంటే మంచిగా పండుకునేటని. కానీ స్కూల్ టైం అవుతుంటే పండుకుంటావా? ఎందుకురా? లేచి సైలెంట్గా స్కూల్కి రెడీగా అంతే. సర్లేమా, రెడీ అవుతాం. అయిపోయిందమ్మా. సరే, లంచ్ పెట్టినా, తీసుకెళ్ళు. అట్నే ఇప్పుడు టైం అయింది, ఎట్లా ఇంటికాడ తినలేవు. స్కూల్కి వెళ్ళాక తిను, సరేనా? బాక్స్ పెట్టినా. సరేమా. రాఘవ్కి ఇవ్వాలన్నా చెప్పాలి, హెల్త్ బాగాలేదు. లేకపోతే మళ్ళీ వాడు ఒంటరి వాడు అయిపోతాడు. ఈవినింగ్ చెప్పేస్తా. వచ్చినామా? వచ్చినా రాదు. స్నాక్స్ ఉన్నాయి నీకు అక్కడ, కూర్చోరా. అప్పుడు స్నాక్స్ తిను. సరేమ్మా. రాఘవ్, ఏమైందిరా ఇవాళ స్కూల్లో? ఏం లేదు మా, డైలీ జరిగేటట్టే జరిగింది. ఏం లేదు, ఇంకేమవుతుంది? అవునా? మరి కంప్లైంట్స్ వస్తున్నాయి స్కూల్ నుంచి. అన్నీ అర్థమవుతున్నాయి. నువ్వేం చేస్తున్నావు? ఏమర్థమైతే లేమా, నాకేం జరుగుతాయి? ఇట్లనే అంటున్నావు డైలీ. ఉంటుంది నీకు, చూడు ఇంకేదైనా సీరియస్ అయినా. సర్లేమ్మా, వెళ్ళి కొంచెం పడుకుంటా. రాఘవి చెప్పాలంటే ఎట్లైనా ఉన్నది. ఇలా లంచ్ తినేటప్పుడు చెప్తా. అయితే మళ్ళీ రాఘవ్ చెప్పేస్తాం. లంచ్ అయిపోయింది, డిన్నర్ చెప్పేసి. ఇంకా రాఘవ్ సరే, డిన్నర్ తిందురా. సరేమా. రాఘవ్ ఎలా ఉంది రా? మంచిగానే ఉందిమా, డైలీ వండుతారా? ఇంకేముంది? సర్లే కానీ తొందర తినో, నీకు ఒకటి ఇవ్వాలి. సరేమా. అయిపోయింది చెప్పు. అరే నీకోసం అని డ్రెస్ ఇంకా చెప్పులు తీసుకున్నారా? నాకు తీసుకున్నావమ్మా? సరేమా, ఇవ్వరాదు. అరే చెప్పులు రా. ఏంటి చెప్పులా? నేను వేసుకొని తిరగాల? వద్దుమా, నాకు ఏం చెప్పులే. ఎందుకు అట్లా చేస్తున్నావు? ఇంత మంచిగా ఉన్నా వేసుకోవచ్చుగా. నేను వేసుకోనికి ఎన్నో వచ్చేస్తున్నావు. వద్దుమా, నాకెందుకై. సరే, షర్ట్ అని సాధారణ వేసుకొని ట్రై చేస్తావా? సరేమ్మా, ఏమో అది వేసుకొని చూస్తా. నువ్వు ఆ షర్ట్ తీసుకో, ఒకసారి వేసుకొని చూడు. సరేమ్మా. చాలా అమ్మ, బట్టలు తీసుకుంటానే తీసుకుంటావు. లూజ్ ఉంది ఇప్పుడు చూడు. ఏం కాలేరా, పెరిగే కొద్ది వస్తుంది, ఏం కాదు. సర్లే వేసుకోను. రాఘవ చెప్పేరా. వద్దు రాఘవ, ఒక చెప్పాలా? నాకేమవుతుంది మరి, మేము పడుకుంటా. రాఘవ చెప్తుంటే ఏం లేదు, అది ఇప్పుడు చెప్పేద్దాం. మా ఏడుకోమా, మా లేచలేమండి. నేను ఈడ పండుగ ఒక్కసారి లేమా. మా పండుగని ఎందుకున్నావే? ఒకసారి లేమా, ఒక్కసారి లేమా. వాళ్ళని దూరం చేయకమా. ఇప్పటి నుంచైనా మీ పేరెంట్స్కి చూసుకోండి. ఇక మీదట వాళ్ళు ఒకవేళ రెస్పాన్సిబిలిటీ తెచ్చినాక వాళ్ళు ఏదో తెలుస్తుంది కానీ వాళ్ళు అప్పుడు. థ్యాంక్ యూ.